కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక పరికరాలతో వైద్య చికిత్స అందుబాటులో ఉందని కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ డాక్టర్స్ రాము ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్భంగా తక్కెలపాడు రోడ్లోని కిమ్స్ సెంక్షనర్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. 200 పడకల హాస్పిటల్లో 18 మంది క్యాన్సర్ కు సంబంధించిన వివిధ విభాగాల నిష్ణితులైన డాక్టర్స్ ఉన్నారని తెలిపారు. గడిచిన 6 నెలలలో 6గురికి బ్లడ్ క్యాన్సర్ కు సంబంధించిన విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా డిజిటల్ పెట్ సిటీ స్కాన్ అత్యాధునిక పరికరం కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ లో ఉందని చెప్పారు. క్యాన్సర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. హాస్పిటల్లో అన్ని రకాల అంటే ఈహెచ్ఎస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి మిగతా ప్రభుత్వ పథకాలు అన్నీ కానివ్వండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ హాస్పిటల్లో 3 మెడికల్ ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టు, తర్వాత రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో 3 డాక్టర్సు, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 3 డాక్టర్సు, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో ఒక డాక్టర్ గారు, తర్వాత క్రిటికల్ కేర్ విభాగం నందు 3 డాక్టర్సు, ఇంటర్వెన్షన్ రేడియాలజీ విభాగం నందు 2 డాక్టర్సు, ఈ విధంగా దాదాపుగా 18 మంది డాక్టర్సు ఒకే క్యాన్సర్ సెంటర్లో పనిచేయడం అనేది మన ప్రాంతంలో చాలా అరుదైన విషయము. ఈ 200 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలో దాదాపు 18 మంది వైద్యులు, క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు నిరంతరం వైద్య సేవల్ని అందిస్తున్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి లీనియర్ ఎనర్జీ యాక్సలరేటర్ మిషన్ని, వర్సా హెచ్డి మిషన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య చికిత్సలు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమమైనటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్ పరికరం అనేది కేవలం మన హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది. ఈ పెట్ సిటీ స్కాన్ చాలా అధునాతనమైనటువంటి పెట్ సిటీ స్కాన్, డిజిటల్ పెట్ సిటీ స్కాన్, మోడర్న్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఉన్నటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్. ఇట్లా ఇన్ని రకాల ఆధునిక మిషనరీ అనేది మన హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చి ఇంతమంది క్యాన్సర్ డాక్టర్లు దాదాపు 18 మంది క్యాన్సర్ డాక్టర్లు అనేది ఒకే హాస్పిటల్లో పనిచేయటం అనేది మన ప్రాంతంలో చాలా అరుదైన విషయం. ఈ కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ అనేది మన ఈ ప్రాంతానికి కూడా గర్వకారణం అవుతుందని ఆశిస్తున్నాను. మరి గత సంవత్సరంగా ముఖ్యంగా హిమటాలజీ వైద్య విభాగంలో అందిస్తున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి మన హిమటాలజీ నిపుణురాలు డాక్టర్ ప్రియదర్శిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్య సదుపాయాలు మన కిమ్స్ శిఖర క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయండి. ఈ 200 అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏఎంఎల్స్, ఏఎల్ఎల్స్, ఎంపీఎన్స్, ఎండిఎస్, సిఎంఎల్, లింఫోమాలు, మైలోమాలు, అట్లాగే అన్ని రకాల ప్లేట్లెట్స్ తగ్గడము, లేకపోతే రక్తస్రావం అవ్వడం, పలు రకాల రక్తహీనతలు, అట్లాగే రక్తం గడ్డగట్టడం, హెరిడిటరీ డిజార్డర్స్, సికిల్ సెల్స్, థాలసీమియాస్, ఇట్లాంటి డిసీజెస్ అన్నిటినీ మేము హ్యాండిల్ చేస్తాము. గడిచిన ఒక సంవత్సరంలోనే ఈ హిమటాలజీ విభాగంలో దాదాపు 200 బ్లడ్ క్యాన్సర్స్ కేసెస్ని మేము హ్యాండిల్ చేశాము. అందులో దాదాపు 80 నుంచి 90% మేము క్యూర్ రేట్ని సాధించగలిగాము. వీళ్ళలో ఒక సంవత్సరం పిల్లల నుంచి 85 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా మేము క్యూరేటివ్ ఇంటెంట్తోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా సక్సెస్ రేట్ కూడా 90% దాకా ఉంది. దీనికి ముఖ్యంగా మా ఇంటెన్సివ్ టీమ్ని కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హిమటాలజీ పేషెంట్స్ అనేవాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. అంటే చెప్పాలంటే దాదాపు 2ంటికి 3ంటికి అర్ధరాత్రులు ఎక్కువగా రక్తం పోతుంది, బ్లీడింగ్ అవుతుంది, విపరీతంగా ఆయాసం వస్తుంది అని ఎమర్జెన్సీకి వస్తూ ఉంటారు. సో వీళ్ళని కూడా మేము ఏ సంకోచం లేకుండా అడ్మిట్ చేసుకొని హ్యాండిల్ చేయగలుగుతున్నాము. దానికి మాకు ఎక్స్పర్ట్ 24/7 ఇంటెన్సివ్ టీమ్ అవైలబుల్గా ఉంది. దానివల్లనే మేము ఇంత ఎమర్జెన్సీ కేసెస్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఇక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడితే ఈ బిఎంటీ యూనిట్ మేము కిమ్స్ చక్రాలో స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. సో బిఎంటీ అనేది కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి, అట్లాగే కొన్ని
బినైన్ డిసీజెస్కి అంటే అప్లాస్టిక్ అనీమియాస్, థాలసీమియాస్, సికిల్ సెల్స్, అట్లాగే కొన్ని హెరిడిటరీ డిజార్డర్స్, కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ డిసీజెస్, ఇట్లాంటి వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్యూరేటివ్, అంటే లాంగ్ టర్మ్గా పేషెంట్ని మనం క్యూర్ చేస్తున్నట్టు ఆ డిసీజ్ని. దీనికి బిఎంటీ అనేది ఒక క్యూరేటివ్ ప్రొసీజర్ అనమాట. సో గడిచిన 6 నెలల్లో మన కిమ్స్ చక్రాలో 6 సక్సెస్ఫుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. రేపు 7th కేస్ అడ్మిట్ చేయబోతున్నాము. అట్లాగే 5 వెయిటింగ్ లిస్ట్లో కేసెస్ ఉన్నాయి. అవి ఏఎంఎల్స్, థాలసీమియాస్, ఇట్లాంటి ఎల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మన వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నాయి. బిఎంటీ గురించి మాట్లాడుకుంటే ఆ పేషెంట్కి అందుబాటులో ఉండదు, ఖర్చు ఎక్కువ, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. సో అందరి పేషెంట్స్కి ఇది అందుబాటులో ఉండదు.